నేను ఒక్కదాన్నే చుడిదారు, పంజాబీ డ్రెసెస్, ఫ్రాక్స్‌లలో వెళ్ళేదనమాట. సో, దాని తర్వాత ఆఫ్టర్ ఐ నా గ్రాడ్యుయేషన్ ఇగ లాస్ట్ ఇయర్ ఓకే. మన దాంట్లో కూడా చేంజ్ రావాలి అని చెప్పేసి ఐ టుక్ ఎ స్టెప్ అనమాట. అండ్ అప్పటికి అంటే మా ఆయనతోని అప్పటికే నాకు టై అప్ అయిపోయింది. సో, మా ఆయన కూడా వచ్చేసి "ఎందుకు అందరున్నట్టే నువ్వు కూడా ఉండు. నీకు జీన్స్ ఏసుకో బానే ఉంటది" అని చెప్పేసి మా ఆయన కూడా నాకు ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది. సో, అలాగా పెళ్లయిపోయిన తర్వాత అలాగా నా కాలేజ్ లైఫ్‌లో నేను ఒక్కటేసారి జీన్స్ ఏసుకున్నా. అండ్ ఆఫ్టర్ మళ్ళీ దాని తర్వాత అంటే మా మ్యారేజ్ అయిన తర్వాతనే సో, మా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైమ్ మేము బీహార్‌లో ఉండే అప్పుడు మా ఆయన పోస్టింగ్. సో, అప్పుడొచ్చేసి మా ఫస్ట్ నేను అంటే ఫ్లైట్ జర్నీ అది నా లైఫ్‌లో అది ఫస్ట్ అంటే ఫ్లైట్ జర్నీ అనమాట. మా హస్బెండ్‌తోని. అండ్ అంతకుముందు నేను ఎప్పుడు ట్రావెల్ చేయలేదు. ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఫ్లైట్ జర్నీస్ ఇప్పుడే డిస్టెన్స్‌లో ఉంటా కాబట్టి వెళ్ళడం, రావడం అనేది ఎక్కువగా ఉంటది. సో, అలాగే అయితే యాక్చువల్‌గా ఏందంటే ఫస్ట్ టైమ్ నేను వెళ్ళినప్పుడు రెడ్ కలర్ చుడిదార్ అంటే కుర్తీ వేసుకొనెళ్ళా. ఇలా ఫ్లైట్‌లోకి ఎంటర్ కాంగానే అందరూ నన్ను అదో రకంగా చూసారు. అంటే ఈమెక్కడి నుంచి వచ్చేసిందిరా నాన్న ఏ ఎర్ర బస్ ఎక్కి ఫ్లైట్ లోకి వచ్చేసింది అన్నట్టుగా చూసారు. సో అప్పటి నుంచి నాకు అంటే ఇలా ఉంటదా ఓకే మనం ఉండే ప్లేస్ ని బట్టి మనము మన లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలని చెప్పేసి అప్పటి నుంచి నేను కొంచెం జీన్స్